సో భారీ విజయం కావాలి కెప్టెన్ సూర్యకుమార్కి సంబంధించి. నేడు జింబాబ్వేతో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఈ తరుణంలో కంపల్సరీగా భారీ విజయం అవసరం అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న ఎప్పుడైతే ఓడిపోయారో నిజంగా ఓడిపోవడం కూడా ఒక మంచిదైందనేది కూడా మాజీ క్రికెటర్ అలాగే బోర్డు మెంబర్ రవిశాస్త్రి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది చాలామంది విమర్శించారు, కానీ అది కరెక్ట్గా రవిశాస్త్రి గారు ఇచ్చిన కామెంట్ అయితే వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకి ఒక చిన్న చెక్ పడాలి. అంటే అమ్మో అంటే మాకు తిరుగులేదులే అని ఫీలింగ్ రాకుండా ఇట్లాంటి ఓటమి దగ్గరికి వచ్చిన తర్వాత, ఓటమి చవి చూసిన తర్వాత లాభం లేదు, మనం సర్దుకోవాలి, మనం అలర్ట్గా ఉండాలి. ఒక ఓటమి తర్వాత వచ్చిన విజయమే భారీ విజయం అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఆ విధంగా ఇప్పుడు ఆ ఓటమితో టీమిండియా పాఠాలు నేర్చుకుంటుంది. అయితే ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో టీమిండియా ఉంది. ఆ ఓటమి తర్వాత ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ ఎలా వస్తుంది అంటే, ఒకవైపు వాళ్ళు కూడా భయంకరంగా గెలిచి చూపిస్తున్నారు. మిగతా టీములు కూడా ఏవైతే లీగుల్లోంచి సూపర్ 8 నుంచి లోపల వెళ్తున్నాయో అవన్నీ కూడా భారీ విజయాలు సొంతం చేసుకోవడం వల్ల టీమిండియాకి ఇప్పుడు కంపల్సరీగా భారీ స్కోర్తో గెలవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 2020 ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్కి చేరాల్సిన టీం ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస 2 మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేటుపై కూడా ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వే ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఒకవైపు వరుస విజయాలు ఉన్నారు, మనం ఓటమితో కసిగా ఉన్నాం. వరుస విజయాల వల్ల ఏమాత్రం వాళ్ళు తగ్గినా వాళ్ళకి ఓటమి ఇచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్కి ఇంకా అవకాశం మిగిలి ఉంది. సింప్లిఫై ఇచ్చేశారు ఇక్కడ ఈ పత్రికలో. నిజంగా హెడ్లైన్స్ ద్వారా సింప్లిఫై ఇచ్చేశారు. ఒకవేళ భారీ తేడాతో గెలవకపోతే మరలా వెస్టిండీస్తో కూడా డూ ఆర్ డై పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ వెస్టిండీస్ అంత ఫామ్లో లేదు అని అంటున్నారు, బట్ మరలా బౌలింగ్లో ఫామ్లో లేకపోవచ్చు, కానీ ఆల్రౌండ్స్ చాలామంది ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ కూడా చిన్న టీం కాదు. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం ఇంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి జింబాబ్వే ఒకప్పుడు పవర్ఫుల్గా ఉండే జింబాబ్వే లాంటి టీములు, వెస్టిండీస్ లాంటి టీములు ఇప్పుడు వరల్డ్ కప్ ఒక్కసారైనా కొట్టాలనే తపనతో రగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఎస్పెషల్లీ సూర్యకుమార్ టీంకి కత్తి మీద సామని చెప్పాలి. సో ఇవాళ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. తర్వాత వెస్టిండీస్ మ్యాచ్ కూడా మరో మహత్తరమైన కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.